జై శ్రీరామ్. ఇప్పు- ఇప్పుడు మనం అయోధ్య రైడ్కి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఓం నమ శివాయ. జై శ్రీరామ్. మనం ఉన్న ప్లేస్ నుంచి అయోధ్యకి అయితే 1400 కిలోమీటర్స్ అయితే ఉంది. నేను ఇంకొన్ని ప్లేసెస్లో అయితే ఆగుదాం అనుకుంటున్నా. సో మేబీ ఒక 1500 కిలోమీటర్స్ అవ్వచ్చు వన్ సైడ్. చూద్దాం ఎంత టైం పట్టిద్ది, ఎలా వెళ్దాం అంత దేవుడి దయ. నిజంగా అసలు జనవరి నుంచి ప్లాన్ చేస్తున్నా వెళ్ళాలని, బట్ అలాగా పోస్ట్ పోన్ ఏ ట్రిప్కి కూడా అసలు వెళ్ళలేకపోయా, అలా లేట్ అయిపోయింది. మంచి టైంలో పడతాయి సిగ్నల్స్. అంత టైం 7:30 అయింది. 7:30కి సిగ్నల్స్. అరే రెడ్ సిగ్నల్ ఉన్నా వెళ్ళిపోతున్నారు. అరే స్టడీ 1 2 3 గో. బట్ మధురవాడ అక్కడ సిగ్నల్కి దొరికాం, ఇక్కడ సిగ్నల్కి దొరికాం, ఎక్కడ చూసినా సిగ్నల్. అది సరిపోయింది. ఇలా అయితే మనం వెళ్ళినట్టే. నెక్స్ట్ సిగ్నల్ ఎక్కడో, అలా సిగ్నల్కి ఆకుంటా వెళ్ళడం. ఇంకా సైడ్ ప్లీజ్, సైడ్ ప్లీజ్. మళ్ళీ సిగ్నల్. కరెక్ట్గా మనం వచ్చినప్పుడే సిగ్నల్ పడుతుంది. 120 సెకండ్సా? 2 minutes. సరిపోయింది. ఏంది ఇలా అయింది? 3 2 1 గో. అది వచ్చేద్దా. సిగ్నల్ పడినా దూరిపోవడమే. యాడ బాబు, యాడ కొట్టించాలా? ఎక్కడ కొట్టేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ట్యాంక్ ఫుల్ చేయ బ్రో. ఎస్, చాలు. హోటల్స్, క్యాంపింగ్ తగ్గకూడదు బ్రో. పుష్ప మీది ఇక్కడేనా బ్రో? శ్రీకాకుళం. అటు నుంచి వెళ్ళాలి అలా. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ. మనవాడికి మొత్తానికి ఫుల్ ట్యాంక్ అయితే కొట్టించా. ఇలా ఫుల్ వేస్తున్నప్పుడు మరి మనోడు రేస్ గుర్రంలో పరిగెడతాడు. మొత్తం ఫుల్. ఇక్కడ నుంచి హైవేస్ బాగా కట్టారు. సో రూట్ అయితే చాలా బాగుంది. నేనైతే ఈ రూట్ లో ఎప్పుడు శ్రీకాకుళం అయితే క్రాస్ చేసి వెళ్ళలేదు. ఎప్పుడు వెళ్ళినా సరే మహా అయితే శ్రీకాకుళం దాకా వెళ్ళేవాడిని అంతే. సో ఈసారి చూడాలి మన రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండిద్దో ఆఫ్టర్ శ్రీకాకుళం. వైజాగ్ నుంచి అయోధ్యకి 1400 కిలోమీటర్స్. ఓకే, నేను కొన్ని ప్లేసెస్ తిరుగుదాం అనుకున్నా కాబట్టి 1500 కిలోమీటర్స్ వేసుకుందాం. 1500 కిలోమీటర్స్లో 2 daysలో వెళ్ళిపోవాలంటే కనుక మనం 750
కిలోమీటర్స్ ఈరోజు డ్రైవ్ చేయాలి. లేదా అరౌండ్ నేనైతే ఒక 500 అనుకుంటున్నా, చూద్దాం. విజయనగరం 18 కిలోమీటర్స్. మనకు నుంచి లెఫ్ట్ తీసుకుంటే విజయనగరం లోపల నుంచి వెళ్ళొచ్చు, వాటి స్ట్రైట్ వెళ్దాం. ఇంతకుముందు అయితే డైరెక్ట్ హైవే కొంచెం పైకి ఎక్కిన తర్వాత కటింగ్ వచ్చేది, ఇప్పుడు కింద నుంచి సపరేట్ చేస్తున్నట్టున్నారు, అదే బెటర్. అసలు నైట్ అయితే నిద్రే పట్టలేదు. నేను మొత్తం ప్యాక్ చేసుకునేసరికి అరౌండ్ 12:30 అలా అయింది. ఇంకా ఎంత ట్రై చేసినా నిద్ర రావట్లే. ఇంకా సరే అని చెప్పి ఏదో పైన కింద పడి 4:30కి లేసా. 4:30 నుంచి మనం అన్నీ 1 by 1 రెడీ చేసుకొని సెట్ చేస్తే ఈ టైం అయింది. ఈరోజు మనం రైడ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇదే ఫస్ట్ టోల్ గేట్. 40 కిలోమీటర్స్ అయితే వచ్చాయి. వైజాగ్ నుంచి 40 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఒక టోల్ గేట్ వచ్చింది. అసలు ఈరోజు వెయిటింగే లేదు, అసలు వెహికల్స్ లేవు. అటు నుంచి వచ్చే ఒక్కొక్కటి ఉంది అంతే. కింగ్ఫిషర్ ఫ్యాక్టరీ. ఇలా ఎంతమంది చూసారు కింగ్ఫిషర్ ఫ్యాక్టరీ అట్ట. హెమ్కిన్ ఏవేవో ఉన్నాయి. ఇంకా శ్రీకాకుళం 27 కిలోమీటర్స్. ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? రణస్థలం. రణస్థలం అంట, రంగస్థలం మూవీ నేమ్ లా ఉంది కదా, రణస్థలం. భువనేశ్వర్ 337. భువనేశ్వర్ ఇక్కడ నుంచి 337 కిలోమీటర్స్ ఉంది. చూద్దాం ఎంత టైం పట్టిద్దో. బ్రేక్ఫాస్ట్ చేస్తే బెటర్. శ్రీకాకుళం కాబట్టి మన ఏపీ స్టేట్ క్రాస్ చేసే లోపల ఎక్కడైనా ఆంధ్రాలో టిఫిన్ చేస్తే బాగుంటుంది. చేద్దాం. పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం భలే ఉంది, చాలా పెద్దది. 108 అడుగులు అలా ఉంటుందేమో. మోస్ట్లీ అలాగే ఉంటాయి, 108 అడుగులు అలాగే ఆంజనేయ స్వామి విగ్రహాలు. జై శ్రీరామ్. ఇంకా పొల్యూషన్ లేదు, పొల్యూషన్ తీసుకోవాలి. అక్కడి నుంచి చూస్తున్నా ఎక్కడ దొరకలేదు. మార్నింగ్ 7:30 నుంచి రైడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి చూస్తున్నా బిఎస్సి తీసుకుందామని, బట్ ఎక్కడ నో వే. అండ్ శ్రీకాకుళంలో ఫుడ్ బాగుంటుందని మా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు, సో ఇంకా అలాగే ఫిక్స్ అయిపోయా. ఎలాగో ఆఫ్టర్నూన్ కల్లా మన ఏపీ స్టేట్ అయితే దాటిపోతా అనుకుంటున్నా. మళ్ళీ ఎన్ని రోజులు మనం మన ఆంధ్ర ఫుడ్ తినకుండా ఉంటామనో తెలీదు. మన తెలుగు రాష్ట్రాల్లో ఫుడ్ మాత్రం అసలు సూపర్, ఎక్దమ్, అసలు ఇంకా ఆలోచించక్కర్లేదు. బట్ స్టేట్స్ దాటామా అలాంటి ఫుడ్ మళ్ళీ దొరకదు. ఎంత మన ఆంధ్ర, హైదరాబాద్ అని బయట వేరే స్టేట్స్ లో పెట్టినా సరే ఆ టేస్ట్ ఉండదు. సరే తిందాం అని చెప్పి బిర్యానీ వాడు పెట్టా. అది అంతా అసలు బిర్యానీ స్వీట్ గా ఉంది. నాకు అసలు మబ్బులు వెళ్ళిపోయాయి. బిర్యానీ స్వీట్ గా ఉండడం ఏంట్రా బాబు అని. అలా ఉంటది. ఇప్పుడు మనం టెక్కల్లో ఉన్నాం. టెక్కలి అనే ఊరికైతే వచ్చాం. ఇదే తెలంగాణ వచ్చినట్టు కొన్ని కొండరాళ్ళు ఎక్కువ ఉన్నా. అటు సైడ్ ఎక్కువ తెలంగాణ సైడ్, మహారాష్ట్ర సైడ్ ఎక్కువ స్టోన్స్ ఉంటాయి కదా, సో టెక్కల్లో కూడా అలా ఉంది. అంటే ఈ 170 కిలోమీటర్స్ రైడ్ లో 3 టోల్ గేట్స్ వచ్చాయి. ఈ టోల్ గేట్ లో కూడా చూడండి ఖాళీగా ఉన్నాయి, ఎక్కువ లారీస్ కానీ వెహికల్స్ కానీ ఏవి లేవు. టెక్కలు క్రాస్ చేసేసాం. ఇక్కడ నుంచి ఇచ్చాపురంకి 80 కిలోమీటర్స్, 60 కిలోమీటర్స్ అనుకుంటా ఉంది. పియూసి
ఇప్పుడు దొరికింది. ఎక్కడ కరెక్ట్గా 200 కిలోమీటర్స్ డ్రైవ్ చేసుకొని వచ్చా వైజాగ్ నుంచి, ఒక్కడ కూడా కనబడలే. ఇక్కడ ఒకటే ఉంది. ఇంక ఇక్కడ మిస్ అయిందంటే మళ్ళీ ఎక్కడ దొరికిద్దో తెలియదు. అందుకే ఇంకా బైక్ అయితే ఆపేసాను. యాక్చువల్గా నిన్నే తీసుకుందాం అనుకున్నా కానీ బట్ ఈరోజు ట్రిప్ కదా, సో ఆ హడావిడి మీద అవలా. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ హాయ్. సో కొత్త సబ్స్క్రైబర్స్. బ్రో ఎక్కడి నుంచి బ్రో మీది? మాది లోకల్ అన్న, ఇక్కడనే. ఓకే. సోంపేట దగ్గర. సోంపేట. ఓకే. మీ పేరు? నా పేరు ప్రవీణ్ అన్న. అశోక్. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఓకే, మీ రైడ్ కూడా సక్సెస్ఫుల్గా అవ్వాలని కోరుకోండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. టేక్ కేర్ అన్న. వెల్కమ్ టు ఒడిస్సా. వచ్చేసాం. ఇప్పుడు మనం బెరంపూర్లో ఉన్నాం. ఇక్కడ నుంచి భువనేశ్వర్కి 170 కిలోమీటర్స్ ఉంది. భువనేశ్వర్ వెళ్దాం, లేకపోతే కొంచెం ముందుకు వెళ్దాం. వరకు ఫ్లైఓవర్స్ అయితే కన్స్ట్రక్షన్లు అవుతున్నాయి ఇంకా. బట్ మనకైతే ఏపీలో మొత్తం హైవేస్ అన్నీ బాగానే ఉన్నాయి. మన ఏపీ నుంచి ఒడిస్సాకి వచ్చాం. ఇదిగోండి, ఇది పరిస్థితి ఎలా ఉంది చూడాలి. వావ్, ఇక్కడ నుంచి బీచ్ కనబడుతుంది. బీచా లేకపోతే ఇక్కడ ఒడిస్సా పూరి దగ్గర లేక్ ఒకటి ఉండిద్ది, లేక్ అయి ఉండిద్ది. చూద్దాం. ఇదేంటి యూటర్న్ తీసుకొని తిరుగుతుంది? గో స్లో అంట. చూడ్డానికి మాత్రం అసలు బీచ్ అనుకున్నా, అంత అసలు కనిచూపునర్లో ఏం కనబడట్లే, వాటర్ తప్ప. పక్క నుంచి వెళ్తాం. ఇదేం లేక్? చిలికా లేక్, రైట్. ఇదంతా చిలికా లేక్. దాని పక్క నుంచి ఇప్పుడు రూట్ మనకి. ఇది ఇటువైపు ఇంకా చిలికా లేకే ఉంది. యాక్చువల్గా ఇంకా క్రాస్ చేయలేదు మనం, బట్ కాకపోతే కొంచెం ఏరియా ఉండడం వల్ల మనకి చిలికా లేక్ అయితే కనబడలే. ఇందాక వ్యూ చూసాం కదా, హిల్ స్టే పైనుంచి కొండ మీద నుంచి కింద దిగుతున్నప్పుడు, అది మాత్రం అసలు చాలా సూపర్ ఉంది. పైనుంచి మొత్తం కనబడుతుంది. అసలు కనిచూపు మేరలో అవతల వైపు ఉన్న చిన్న బార్డర్ ఉంటుంది, అవతల కూడా పెద్దగా పెద్ద ల్యాండే ఉండదు, కానీ అసలు మొత్తం బీచ్ లో కలిసిపోయినట్టుంది. అండ్ అందులో డాల్ఫిన్స్ కూడా ఉంటాయంట. లాస్ట్ టైం పూరి వచ్చినప్పుడు అయితే నాకు అది ఐడియా లేదు, సో వెళ్ళాలా. ఈసారి వెళ్ళినప్పుడైతే డెఫినెట్లీ వెళ్ళాలి, ఎలా ఉందో చూడాలి. కాకపోతే సర్వీస్ ఎక్కువ ఉండదు, అంటే ట్రాన్స్పోర్ట్ సర్వీస్ బాగాలేదంట. బట్ మనం అయితే బైక్ మీద వెళ్తే ఏ సైడ్ అరౌండ్. మనం ఇప్పుడు ఒడిస్సా రాజధాని అయిన భువనేశ్వర్లో అయితే ఉన్నాం. ఇదిగోండి ఇటువైపు భువనేశ్వర్ బస్ స్టాండ్, బస్ కాంప్లెక్స్. భువనేశ్వర్లో లింగరాజ స్వామి టెంపుల్ ఉంటుంది. ఎవరైనా భువనేశ్వర్ వస్తే తప్పకుండా చూడండి, ఎందుకంటే అసలు చాలా బాగుంటుంది టెంపుల్. నాకైతే టెంపుల్ మొత్తం చూడడానికి 2.5 అవర్స్ పట్టింది. ఎందుకంటే అసలు చాలా టెంపుల్స్ ఉంటాయి మళ్ళీ టెంపుల్ లోపల. అండ్ లింగరాజ స్వామికి అయితే మనం డైరెక్ట్గా అభిషేకం కూడా చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ద టెంపుల్స్లో అలా ఉండదు, మనం డైరెక్ట్గా వెళ్ళి అభిషేకం చేయడానికి అవ్వదు గర్భగుడిలోకి వెళ్ళి. బట్ ఇక్కడ లింగరాజ స్వామి టెంపుల్కి ఏంటంటే మనం గర్భగుడిలోకి వెళ్ళి అభిషేకం కూడా చేయొచ్చు. బాగుంటుంది. భువనేశ్వర్లో ఒకటి గమనించారా, బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకున్నారు. మోస్ట్లీ అందరూ పెట్టుకున్నారు హెల్మెట్, అండ్ వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా పెట్టుకున్నారు. ఇప్పుడు దాకా గమనించాల నేను కూడా. అంటే ఇక్కడ బాగా స్ట్రిక్ట్ గా ఉండుంటాయి రూల్స్. ఇదిగోండి 1 2 3 4 5 మెంబర్స్ చూసా, 5 మెంబర్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు మనం భువనేశ్వర్ నుంచి కథక్ అయితే వస్తున్నాం, కథక్ అయితే వెళ్తున్నాం.
నిజంగా కథక్ మ్యాప్లో చూస్తే ఏదో ఐలాండ్ లా ఉంది, చుట్టూరు వాటర్. కథక్కి అయితే క్రాస్ చేసేసాం. చూడండి అసలు సేమ్ ఎలా ఉందంటే రాజమండ్రి వచ్చినట్టుంది కదా గోదావరి, సేమ్ అలాగే ఉంది. బ్రిడ్జ్ పక్కన రివర్. సైడ్ ఇచ్చేయాలి ఎప్పుడు అంబులెన్స్ వచ్చినా సరే. ఓకే, స్పేస్ ఉంది కాబట్టి పర్లా. చాలా మంది అంబులెన్స్ వస్తే సిగ్నల్ ఉంటే ఆగిపోవాలనుకుంటారు. సిగ్నల్ ఉన్నా సరే అంబులెన్స్కి సైడ్ ఇచ్చేయాలి మనం. నేను చాలాసార్లు చూసాను ట్రాఫిక్లో. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకి తెలియదు కదా వెనకాల అంబులెన్స్ ఉంది లేదా సౌండ్స్ అవి. సో ఒకళ్ళ తర్వాత ఒకరికి చైన్ సిస్టమ్ లాగా సిగ్నల్ ఇచ్చుకొని అయినా సరే, హారన్ కొట్టైనా సరే సైడ్ ఇవ్వాలి, ఎమర్జెన్సీ కాబట్టి. చాలా మంది సిగ్నల్ పడింది కదా అని చెప్పి కదలరు, బట్ పర్వాలేదు, ప్రాబ్లం అయితే ఉండదు. వన్ మోర్ టోల్ గేట్. ఇది 7th అనుకుంటా మార్నింగ్ నుంచి మనకు వచ్చిన టోల్ గేట్స్లో. ఇందులో టెంట్ అయితే వేసుకోవచ్చు, కాకపోతే ఫుడ్ కూడా తెచ్చేసుకుందాం అని చెప్పి బయటకు అయితే వచ్చా. అన్నీ చిన్న చిన్న పాన్ షాప్స్లో ఉన్నాయి కానీ దాబా ఏం లేవు. అలా ఫుడ్ ఏదైనా తీసుకొని వెళ్ళిపోతే ఇంకా కదిలే పని ఉండదు. రోటీ దీని మీద తీసి కాలుస్తున్నారా? ఈరోజు డిన్నర్లోకి రోటీ చోలే.